యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రం శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో 33వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలు శ్రీ సాయిబాబా సేవకుడు డాక్టర్ దశరథ ఆలయం చైర్మన్ ఆంజనేయులు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన, సాయిబాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు, ప్రవచనాలు వంటి కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో సాగాయి. బాబావారు ప్రత్యేక అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించారు. అనంతరం రూపాని, మౌనిక, సురేష్ దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయిబాబా కృపకు పాత్రులయ్యారు. ఈ వేడుకల్లో కొండూరు నాగేష్, భాస్కర్, సాయి, మాటూరి కిట్టు, పారుపల్లి నరసింహ తదితర భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ సాయిబాబా సేవా కార్యక్రమాల్లో మరిన్ని భక్తులు సేవకర్తలుగా ముందుకు రావాలని కోరారు. పంపించిన తర్వాత 3 రోజులకు అతని కోమలను కొలిచి అప్పుడు మాట్లాడుకుంటాం. ఇది నిజ సత్యము. మనకు భగవంతు అనుగ్రహంతో కూడా మీకు గొప్ప చెప్పాల్సిన అవసరం లేదు. మన వలిగొండ బాబా అంటే అంత పవిత్రమైంది. ఇక్కడ రోజులు గడిపిస్తా ఉంటే ఆయుష్ పెరుగుతుంటారు మనిషికి. అంటే ఇక్కడ ప్రతిష్ట ఇక్కడ కానీ అక్కడ కానీ తీరుతుంది. ఆ సాయినాథుడు నా హృదయంలో కొలువు తీరు ఉన్నట్లయితే నా సమక్షంలో మీరు శాంతిని, ఆనందాన్ని అనుభవిస్తారు. సాయి మార్గంలో ఉంటే మీరు శాంతిని, ఆనందాన్ని కూడా అనుభవిస్తారు. బాబా వారు ఏం చెప్తారు? మార్గం తెలియదు అన్న కంగారు పడాల్సిన అవసరము లేదు. తన హృదయాన్ని చేరే మార్గము గురుదేవులే వివరిస్తుంటే ఇక ఆలస్యం ఎందుకు? బాబావారు ఎలా నడుచుకోవాలనేది మన గురువు గారు చెబుతూ ఉంటే మీకు కంగారు ఎందుకు? విషయం తెలుసుకుంది. నమస్కారం, నేను మా పేరు బి అంజయ్య భువనగిరి. ఇక్కడ 1993లో అనుకుంటున్నాను. 93లో నేను శ్రీరాములు దాన్ని ఉండే 50 స్టాండ్ అందరూ ఉండి అప్పుడు స్టార్ట్ చేసినాం. ఇక్కడ 3 ఏళ్ళు పనిచేసాను. ఈ సాయిబాబా దగ్గర జోధ్పూర్ నుంచి వచ్చాను. మేము ప్రతి సంవత్సరం మేము ఇక్కడ ఉన్న 3 ఏళ్ళు ఉన్నాము. ప్రతి సంవత్సరం జరిగాము. నేను వెళ్ళిన తర్వాత ఎవరెవరు భక్తులు రోజు మాత్రం నేను సాయి వార్షికోత్సవం కంటిన్యూ చేస్తున్నాను. చాలా సంతోషం. ఎవరు పట్టించుకోకుండా కానీ అమృతమ్మ ప్లస్ ఆంజనేయులు ప్లస్ డాక్టర్ దశరథ్ సార్ వాళ్ళు చాలా కంటిన్యూషన్, చాలా ఆనందంగా ఉంది. ఇలాగనే ఇది కంటిన్యూ చేస్తూ ఇంకా ఈ ఆలయం చాలా వృద్ధి చెందాలని కోరుకుంటూ మీకు సాయిబాబా మీకు దీవెనను ఇవ్వాలని కోరుకుంటున్నాను. మధ్యాహ్న హారతి కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు మధ్యాహ్న హారతి అందరూ తీసుకున్నట్టే కదా, తీసుకున్నట్టే. మరియు ఇప్పుడు మనకు కాలం టైం ఉన్నది మనకు భోజనాలకు. మధ్యాహ్నం తర్వాత భోజనాలు. కానీ ఇప్పుడు కొద్దిసేపు మనము సాయిబాబా గురించి కానీ, ఈ బ్రహ్మోత్సవాల గురించి కానీ, మరి 33వ వార్షికోత్సవం గురించి కానీ, మరియు మనకి ఈ ముఖ్యంగా ఈ గుడికి ఆతిథ్యం ఇస్తూ మనకు కర్త కర్మక్రియగా మన చైర్మన్ ఆంజనేయులు గారు మాట్లాడతారని మనవి చేస్తాం. చేసుకొని వెళ్తున్నారు తప్ప మళ్ళీసారి ఇక్కడ మళ్ళీ చూడరు ఎవరు. మరియు పూర్వ ప్రముఖులకు అందరికీ కూడా తెలియజేసి పాంప్లెట్స్ కొట్టించి అనౌన్స్ చేసి అన్నదాన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు పెడుతూ ఇక్కడ ఈ స్ఫూర్తితోటే, ఈ బాబా స్ఫూర్తితోటే అక్కడ పెద్దమ్మ గుడి దగ్గర గుజరాత్ సంఘం తరఫున మనము మన సాయి సేవకులు, సాయి పురోహితులు, సాయి గురువులతోటే అక్కడ ప్రాణప్రతిష్ఠ చేయించినాము. అక్కడ కూడా రేపే తెల్లవారితే 13వ తారీఖు 13వ వార్షికోత్సవం ఫిబ్రవరి 13 స్వర్గీయులు ఆయన మాటూరి యాదగిరి గారు మరియు వాళ్ళ యూనియన్ ముద్రాజ్ సంఘం తరపున మరియు మన గ్రామ పెద్దలు, మనకు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ట, విగ్రహదాత ఆయన అక్కడ పెద్ద విగ్రహంతో బ్రహ్మాండంగా అక్కడ చేసినాము. అక్కడ కూడా ఇప్పుడు ప్రతి సంవత్సరము 13వ సంవత్సరం వార్షికోత్సవం చేస్తున్నాము. మా ఆధ్వర్యంలో ప్రతిసారి ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము. వాళ్ళు అక్కడ కూడా ఇంతకు ఆ సంఘం తరఫున వాళ్ళు కమిటీ ఏమంటే ఎంతకు వేస్తలేరు. అందరికీ బాబా అంటే కుల మత భేద తేడా లేకుండా సర్వమతాలకు అతీతుడైన భగవంతుడు భగవాన్ షిరిడి సాయిబాబా మతాన్ని అందరూ ఆచరించాలని మనము కోరుకుంటూ, భవదీయులు మహాపురుషుడు గురువుల అమ్మల సాంబశివరావు గారి ఆధ్వర్యంలో
ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ను నడిపిస్తున్నాము. మరియు వారి శిష్యుల బృందం